ఇటు టీడీపీలో కూడా టికెట్ రానటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిపై ఫోకస్ చేసింది. అక్కడున్నటువంటి 2 పార్టీలో టికెట్ రాని వ్యక్తులని మంచి పేరుండి పలుకుబడి ఉండి ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకునేటువంటి ప్రణాళికను ఇప్పుడు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభ్యర్థిని రెడీ చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. దాదాపు తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నిన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ఇప్పుడు దాదాపు 40 నుంచి 50 మంది తెలుగుదేశం నుంచి, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి 20 నుంచి 25 మంది కూడా దాదాపు 75 మంది ముఖ్య నాయకులు, చాలా ముఖ్యమైనటువంటి పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులు ఇటు తెలుగుదేశం నుంచి భారీ ఎత్తున చేరికలుండే అవకాశం ఉంది. ఇది ఆపరేషన్ కమల్ దీన్ని ఫోకస్ చేసి ఏపీలో ఇప్పుడు ఉధృతం చేశారు. చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అటుపక్క భారీ ఎత్తున చేరికల కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కీలక సమావేశాలు బీజేపీ నిర్వహిస్తుంది.